జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయనుండడంతో ఏపీ రాజకీయాల్లో పిఠాపురం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఎలాగైనా ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని సేనాని పట్టుదలతో ఉన్నారు. మరోసారి పవన్ కళ్యాణ్ ను దెబ్బ కొట్టడానికి వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడను రంగంలోకి దింపింది. కాపు సంఘం నాయకులను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జిగా ఉన్న మిథున్ రెడ్డికి తోడు అయోధ్య రామిరెడ్డిని కూడా రంగంలోకి దింపింది వైసీపీ. ఈ క్రమంలో పిఠాపురంలో ఎవరు జెండా పాతనున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం హాట్ సీట్ గా మారింది. జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి వంగా గీత పోటీలో ఉన్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనేదే పవన్ లక్ష్యం. పవన్ ను ఓడించాలనేదే వైసీపీ టార్గెట్. ఈ సమయంలోనే వైసీపీ ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి ఆపరేషన్ పిఠాపురం ప్రారంభించారు. ముఖ్య నేతలతో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మారుతున్న లెక్కలు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీతో అక్కడ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గంలో సామాజిక లెక్కలు కలిసి వస్తాయనే అంచనాతో పవన్ పిఠాపురం ఎంచుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. గీత 2009లో ప్రజారాజ్యం ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. పవన్, గీత ఒకటే సామాజిక వర్గం కావడంతో ఇక్కడ వార్ మరింత ఉత్కంఠ పెంచుతోంది. తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, రాజ్యసభ సభ్యురాలిగా, కాకినాడ ఎంపీగా పిఠాపురంలో వంగ గీతకు పరిచయాలు ఉన్నాయి. పవన్ కూడా పిఠాపురంలో పర్యటించి ఉగాది వేడుకలకు హాజరయ్యారు. పిఠాపురంలో ఇంటిని తీసుకున్న పవన్కు మద్దతుగా కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. మంగళగిరి, కుప్పం కన్నా ఇప్పుడు వైసీపీ పిఠాపురంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ ఎంపీ మిథున్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునే బాధ్యతలు తీసుకున్నారు. అందులో భాగంగా పిఠాపురంలో ప్రచారం, ఎన్నికల నిర్వహణపై కాపు ఉద్యమ నేత ముద్రగడ, ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, జనసేన నుంచి తాజాగా వైసీపీలో చేరిన ముఖ్యులతో సమావేశమయ్యి దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో మండలాలు, గ్రామాల వారీగా పార్టీ శ్రేణులకు బాధ్యతలు అప్పగించారు. సామాజిక సమీకరణాలపైన చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో అమలు చేసిన సంక్షేమం కలిసి వస్తోందని వైసీపీ భావిస్తోంది. అయితే టీడీపీ, జనసేన మధ్య సమన్వయంపైన మిథున్ ఆరా తీశారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ ఎంత మేరకు పవన్ కళ్యాణ్ కు సహకరిస్తారో అనే దానిపైన కూడా మిథున్ రెడ్డి సమాచారం తెప్పించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గడప తొక్కకుండా చేయడానికి చేయాల్సిందంతా చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి గాజువాక, భీమవరంలో కూడా ఇదే వ్యూహం అమలు చేశారు. పవన్ కళ్యాణ్ గెలిచి అసెంబ్లీలోకి వస్తే తన మాటల వాగ్దాటికి ఎవరు సరిపోరని అందుకే పవన్ కళ్యాణ్ ను పట్టుకొని మరీ ఓడించారు. గాజువాకలో గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కన్నా ఎంపీగా పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణకు ఎక్కువగా ఓట్లు రావడం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఎంపీకి పడిన ఓట్లు ఎమ్మెల్యేకు పడినట్లయితే పవన్ కళ్యాణ్ గెలిచేవారు. కానీ క్రాస్ ఓటింగ్ బాగా జరిగింది. ఇప్పుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది. తాజాగా వైసీపీలో పిఠాపురానికి మరో ఇన్ఛార్జిని ప్రకటించింది. రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డిని పిఠాపురానికి ఇన్ఛార్జిగా పంపుతున్నారు. మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా పోటీ చేయనుండడం, అక్కడ పరిస్థితులు తారుమారయ్యే సూచనలు కనబడడంతో మిథున్ రెడ్డి పిఠాపురంలో టైం కేటాయిస్తే రాజంపేటలో దెబ్బ పడేటట్లుందని భావించిన వైసీపీ మరో ఎంపీని ఇన్ఛార్జిగా నియమించింది. మిథున్ రెడ్డి రాజంపేట వెళ్లే పరిస్థితి ఉండడంతో అయోధ్య రామిరెడ్డిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. పేరుకు ఇద్దరు ఇన్ఛార్జీలను చెబుతున్నప్పటికీ అసలు కారణం ఇదేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ ఇద్దరు ఇన్ఛార్జీలు పనిచేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి ఇద్దరు ఎంపీలు కావాల్సి వచ్చిందా అంటూ జనసేన శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. ఈసారి కూటమి మధ్య, అధికార వైసీపీ మధ్య హోరాహోరీ పోటీ జరగనుందన్న వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ఒక్క ఛాన్స్ వదలకూడదని వైసీపీ భావిస్తోంది. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించి మరోసారి పవన్ కళ్యాణ్ ను మానసికంగా దెబ్బతీయాలని వైసీపీ చూస్తోంది. అందుకే ముద్రగడ
చేత కాపు సామాజిక వర్గంలో చీలికలు తేవడానికి ప్రయత్నిస్తోంది. చూడాలి మరి పిఠాపురం ప్రజలు ఎవరికి పట్టం కడతారో.